బ్రహ్మోత్సవాల్లో మనం చూస్తున్న వైఖాన సాగమం విష్ణు ఆరాధన చెప్పేటప్పుడు ఒకరోజు హనుమద్వాహనం కూడా చెప్పారు. అయితే హనుమద్వాహనం విష్ణువుకి ఎక్కడైనా ఉందండి, గరుడు వాహనం అయితే ఉంది కదా అంటే, రాముడు 2 పర్యాలు హనుమంతుడి భుజం మీదే వెళ్ళాడు. సుగ్రీవుడి ముందుకు వెళ్ళేటప్పుడు ఒకటి, రావణుతో యుద్ధం చేసేటప్పుడు ఒక మాట అంటాడు, రావణుడు ఉన్నటువంటి రథానికి దెబ్బ తగలచ్చు కానీ నీ రథానికి దెబ్బ తగలదయ్యా, ఎవడు ఏమి చేయలేడు అని చెప్తే హనుమద్వీర భుజంబుపై ఆయన వెలిగి యుద్ధం చేసిన వైనం మనకు తెలుసు. ఈ విధంగా హనుమద్వాహనం కూడా ఆయన సముచితంగానే ఉన్నది. ఇక్కడ ఇంకొక రహస్య భావం ఉన్నదండి. కేవలం ద్వారరక్షకుడనే ద్వారం దగ్గర నిలబడ్డవాడు కాదు. ద్వారము అంటే అర్థం ఏంటి? దేని ద్వారా భగవంతుని చేరుకుంటామో అది ద్వారం. మనం ద్వారా అని మాట కూడా అంటున్నాం కదండి. ఇతను నుండి అనడానికి ద్వారా అని శబ్దం, త్రూ హిమ్ అని అర్థం. కనుక రామచంద్రమూర్తిని మనం పొందాలి అంటే హనుమంతుని ద్వారానే పొందాలి. ఇక్కడ హనుమంతుని ద్వారా అంటే హనుమంతుడు ఎవరు? మూర్తిభవించిన భక్తి. కానీ హనుమంతుని ద్వారా పొందాలంటే హనుమంతుని వద్ద ఎలాంటి నిష్కపటమైన పూర్ణ అంకితమైన భక్తి ఉందో అలాంటి భక్తి ద్వారానే రాముని మనం పొందగలము. ఇది దీని యొక్క భావం. అది రామద్వారం నుంచి రక్షకుడుగా ఉన్నాడంటే భక్తి లేని వాళ్ళని రాముడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటాడు. భగవంతుని పొందడానికి అర్హత జ్ఞానం అంటే ఇది ప్రధాన జ్ఞానం. మరి భక్తి అన్నారండి అంటే మంచి జ్ఞానం కలిగితే పరాభక్తి ఏర్పడుతుంది. పరాభక్తి ఏర్పడితే కానీ ముక్తి లేదు. ఇది శాస్త్రం. ఈ మాటే శాండిల్య భక్తి సూత్రాలు చెప్పాడు. సాధారణంగా జ్ఞానాదేవ కైవల్యం అంటాం కానీ శాండిల్యుడు భక్తి సూత్రాల్లో పరమాత్మ సంబంధించిన జ్ఞానం బాగా లభించినప్పుడు భగవద్ అనుభూతి వస్తుంది. అనుభూతి అంటే పూర్ణానంద స్థితి. దాన్నే అస్థిభాతి ప్రియం అన్నాం. ప్రియం అంటే ఆనంద స్థితి. ప్రియం అనే మాట ప్రేమ అంటాం. భక్తి అంటే ఏమిటి? సత్వస్మిన్ పరమ ప్రేమ రూప, అంటే భగవద్ అనుభూతి ప్రియమైనది. కనుక జ్ఞానము పరాభక్తి ఈ రెండు వేరు కాదు. ఈ మాట ఉద్ధవగీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. బ్రహ్మజ్ఞానం యొక్క పరాదశ, భక్తి యొక్క పరాభక్తి దశ ఈ రెండు ఒక్కటే అని చెప్పాడు. అంతేగాని కేవలం కామ్యభక్తి ఉన్నదే అది ఉత్కృష్ట భక్తి కాదు. అలాగే శాస్త్రములు చదువుతూ కబుర్లాడేటటువంటి పరోక్ష జ్ఞానము ఉత్కృష్ట జ్ఞానం కాదు. అపరోక్ష జ్ఞానము పరాభక్తి ఈ రెండూ కూడా ముక్తికి హేతువులు, ముక్తి స్వరూపములు అని ప్రతిపాదన శాండిల్య భక్తి సూత్రకర్త చేశాడు, నారదుల వారు చేశారు. శాండిల్య భక్తి సూత్రాలకి భాష్యాన్ని రచించినటువంటి నారాయణ తీర్థుల వారు కూడా అద్వైత సిద్ధాంత ప్రకారంగా తెలియజేశారు ఇక్కడ. కనుక పరాభక్తి అన్న అపరోక్ష జ్ఞానం అన్న రెండూ ఒకటే. ఇది తెలియక చాలామంది జ్ఞానం కంటే భక్తి గొప్పదని, భక్తి కంటే జ్ఞానం గొప్పదని వాదిస్తారు. మనం తెలుసుకోవాల్సిందంటే వాదించే ఇద్దరికీ భక్తి లేదు జ్ఞానం లేదని తెలుసుకోవాలి. ఇక్కడ ఇవి శాస్త్ర చర్చలకి పండితుల అహంకారాలకు పనికొస్తాయి కానీ అపరోక్ష జ్ఞానం అన్న పరాభక్తి అన్న ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సినది. హనుమంతుడు జ్ఞానస్వరూపుడు, భక్తి స్వరూపుడు రెండూను. అదే జై హనుమాన్ జ్ఞానగుణసాగర్ అన్నాం. హనుమంతుడు అంటేనే జ్ఞానవాన్ అని అర్థం ఇక్కడ శాస్త్ర ప్రకారంగా. కనుకనే హనుమంతుని ద్వారా అంటే పరాభక్తి జ్ఞాన స్వరూపుడు హనుమంతుడిని చెప్పడం ఇక్కడ. మరొకటి ఆయన ఒక మాట చెప్పాడు. రామచంద్రమూర్తి మోక్షప్రదాయకుడు, తారకమంత్ర స్వరూపుడు. మీ లౌకికమైన కోరికల కోసం మా స్వామిని ఇబ్బంది పెట్టకండి. మనం కూడా ఒక పెద్ద ఆయన ఎవరినైనా చూసుకుంటున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతివాడు ఇబ్బంది పెడుతుంటే ఇది అడగడానికి ఆయన దాకా వచ్చారా పొండి అంటారా లేదా? అలాగే హనుమత్ స్వామి అంటాడు, ముక్తిని ఇవ్వగలిగేటటువంటి రామతారక మంత్రం ఉంటూ ఉంటే అది పట్టుకుని కూడా మీరు లౌకిక విషయాలు నన్ను అడుగుతారా? ఇలాంటి వాళ్ళకి లౌకిక విషయాలు ఏమైనా కావాలంటే నేను ఇస్తానన్నాడు హనుమత్ స్వామి.